చేసుకొని ఆ టీ షర్ట్ ని డిస్ప్లేలో పెడితే మైకేల్ జాక్సన్ యొక్క ఫ్యాన్ దాన్ని $500 అమ్ముతాడు. తన జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఈ యొక్క స్టోరీలో ఉన్న నీట్ ఏంటంటే, మనం ఒక క్వశ్చన్ వేసామంటే, ఒక క్యాంపస్కి వెళ్ళామంటే వీ హ్యావ్ ఇంకా 1 month టైం ఉంది. వీ హ్యావ్ 1 month టైం. ప్రతి క్వశ్చన్ ని మనం డిఫరెంట్ గా ఆలోచించగలగాలి. ఎప్పుడు చిన్నప్పుడు 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ యొక్క స్టెప్లను అవాయిడ్ చేయాలి. డిఫరెంట్ గా ఉండాలి ఇంజనీరింగ్ అంటే. ఒక ప్రోగ్రామింగ్ రాసిన మీకు చెప్తున్నాను కదా, స్పెండ్ 1 hour 1.5 hour టైం డైలీ. నువ్వు ఒక 1.5 hours టైం ఖచ్చితంగా దాని మీద స్పెండ్ చెయ్యు. క్యాంపస్ మీద ఒక 1 hour ప్రోగ్రామింగ్, ఇంకా రీజనింగ్, క్వాంటా, ఐ విల్ లుక్ ఆఫ్టర్. దాని గురించి వరీ అవసరం లేదు. ద మెయిన్ థింగ్ ఇస్ ఎ కోడింగ్. కరెక్ట్ గా కూర్చో. నో బడీ కెన్ స్టాప్ ఫర్ ఎనీ క్యాంపస్ రైట్. క్లియర్? సో what is the today topic? What is the today topic? Please respond. Topic entra. Topic enti? What is the today topic? CS ఎవరైతే లెఫ్ట్ అయ్యారో, ఎవరైతే లెఫ్ట్ అయ్యారో అందరికి కూడా ఆప్షన్ వేసేసే. 144 members లో టిల్ నౌ 9 members, 11 members ఆర్ లెఫ్ట్. సియాస్ ప్లీజ్ గివ్. నేను ఆల్రెడీ అటెండెన్స్ తీసుకుంటాను. ఓకే సార్. మొత్తం ఆప్షన్ చేసేస్తా. మొత్తం 2-3 వారాలు ఆప్షన్ చేస్తాను నేను. ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు? వీక్ ఒక క్లాస్ ఉంది, నాకు దొరుకుతారు. ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్లైన్ లో మొత్తం ఫెయిల్ చేస్తాను. రేపు పొద్దున్న నువ్వు ఆఫ్లైన్ క్లాస్ కూర్చున్నప్పుడు అలాగే క్లాస్ బయటకు వెళ్ళిపోతావా డోర్ తీసుకొని? నెగ్లిజెన్స్. ఒక క్లాస్ మాట్లాడుతున్న, ఒక ఫ్యాకల్టీ మాట్లాడుతున్నాడు అంటే యూ హావ్ టు స్టే బ్యాక్. మాట్లాడుతుంటే 9 members అవుట్. ఏదో కాల్ వచ్చి ఉంటుంది, ఏదో వాట్సాప్ కాల్ వచ్చి ఉంటుంది, ఎవడో బయట పిలిచి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున్న అలాగే వెళ్ళిపో క్లాస్ అవుతుంటే డోర్ తీసుకొని. ఆన్లైన్, ఆఫ్లైన్, ఆన్లైన్ రాగానే మొత్తం మెంటాలిటీస్ మారిపోతాయి. కంప్లీట్ గా చేంజ్ అయిపోతాం. ఎంత యాక్టివ్ గా ఉండేవాడు ఆఫ్లైన్ క్లాస్ లో, క్లాస్ చెప్తుంటే. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఎంత డిఫరెన్సా? ఒకరిద్దరే రెస్పాండ్ అవుతారు. ఇంకెందుకు వీడియో లింక్ పెట్టేస్తాను, చక్కగా చూసుకోండి. నైట్ 11-12 చాట్ చేసుకుంటే ఎవరితోను. ఒక క్వశ్చన్ వేస్తున్నావు అంటే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ఇంత పరిస్థితులు చూస్తున్నారు, దారుణ పరిస్థితులు. కోవిడ్ బయటన జాబులు లేక తింటే జనాలు పోతుంటే, ఈ జాబ్ కొట్టాలి, సంవత్సరం కొట్టాలి, బాగుపడిన ఒక్కడికి లేదు. అదా సాయి దీపక్, కిరణ్, సాయి కిరణ్ సార్. మొత్తం అందరికి ఎవడైతే లెఫ్ట్ అయ్యి అందరికి ఆప్షన్ చేసి పారే. ఓకే సార్. ఎంత లిబర్టీ. వీరేంద్ర అంట, రోల్ నెంబర్ 130. వాడికి మొత్తం రిమెంబర్ దట్ 130 రోల్ నెంబర్. మొత్తం క్యూ అంతా 0 మొత్తం. అది ఏ మిడ్ రాసిన రోల్ నెంబర్ 130. ఎస్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటంటే, పట్టించుకోండి నేను యాక్చువల్ ఆన్లైన్ క్లాసుల్లో. బట్ మీ లైఫ్ డిఫరెంట్. యూఆర్ నాట్ కంపేర్ విత్ ద సివిల్ అండ్ కెమికల్. కూర్చోవాలి. లాస్ట్ వీక్ ఒక క్లాస్ మిస్ అయింది, ఏదో క్లాస్ మిస్ అయింది, నేను పెడతా అన్నాను, ఇంట్రెస్ట్ లేదు. చూడండి రా, సివిల్ కెమికల్ వాళ్ళు, సివిల్ కెమికల్, మెకానికల్, ట్రిపుల్ వాళ్ళు చూడండి. వాళ్ళకి నైట్ 9 o'clock 9:30 క్లాసులు పెడుతుంది వాళ్ళకి ప్రతిరోజు. L12 లలితాదేవి. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ చూడండి. ఒక దేవుడు ఉన్నాడంటే డిఫరెంట్ గా ఎలాగైతే డిఫరెంట్ పేర్లతో మనం పిలుస్తామో, ద స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సిలాజియమ్స్. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఒకటైతే ఇప్పుడు నుంచి నేర్చుకున్న రీజనింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సిలాజియం అంటే మీనింగ్ ఏంటంటే లాజికల్ డిటెక్షన్ మీనింగ్. లాజికల్ డిటెక్షన్, డిఫరెంట్ నేమ్స్.
లాజికల్ డిటెక్షన్ అన్నా, సిలాజియమ్స్ అన్నా, స్టేట్మెంట్ కన్క్లూజన్ అన్నా, బోత్ ఆర్ సేమ్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఎప్పుడు పిలుస్తారంటే కమ్ టు ద ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఎస్ఎస్సి వాటిలో పిలుస్తారు. సిలాజియమ్స్ అని దేని పిలుస్తారంటే ఇస్ కమ్ టు ద క్యాట్ వాటిని పిలుస్తారు. ఎస్ ఎస్ యా యా ఎస్ సార్ కమ్ టు ద లాజికల్ డిటెక్షన్. చెప్పరా వీరేంద్ర, చెప్పు. సార్ ఇందుకు నా వైఫై ఆఫ్ అయిపోయింది సార్, అందుకే లెఫ్ట్ అయింది సార్. మరి ఎంతసేపు ఏం జాయిన్ అవ్వడానికి నీకు? అంటే మళ్ళీ ఆన్ చేసింది నా ల్యాప్టాప్ లో ఆన్ చేసాను సార్ మళ్ళీ. ఓకే, అంటే జాయిన్ అయిపోయింది సార్. తర్వాత మాట్లాడదాం, వదిలే, ఇంకా క్లాస్ అవుతుంది కదా, వదిలే. సార్ అంటే Next. కోవిడ్ రాలేదు సార్, అంటే మళ్ళీ ప్రాబ్లం లేదురా, అంటే వదిలే బాబు. పర్లేదు ప్రాబ్లం లేదు. ఓకే సార్. క్లియర్ కంటిన్యూస్ అయ్యారా బాబు వాడికి? ఇంటర్నల్స్ అన్నారనేసి మళ్ళీ అడిగాను. లేదు నేను అంటానంతే, ఆ కోపంలో 2 నిమిషాలు అంతే. నేను మీ మీద నాకెందుకు కోపాలు తాపాలు, మీ ఇష్టం. లాజికల్ డిటెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎలా పిలుస్తారంటే మన సాఫ్ట్వేర్ జాబ్ లో పిలుస్తాం. చూడండి, ఇందులో 5 మార్కులు స్టేట్మెంట్ కన్క్లూజన్. ఇన్ డెప్త్ గా ఆలోచించేది. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్ ద టాపిక్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ రాసుకోండి. 5 మార్క్స్. మనం ఎక్కడికి వెళ్ళినా మన మెంటాలిటీ మారకూడదు. ఆఫ్లైన్ ఆన్లైన్ అయినా మన ఇంజనీర్స్ గా నాకు ఫ్రీడమ్ వచ్చిందని కాదు. ప్రతి టైం ఎవ్రీ మినిట్ ఇస్ కౌంటెడ్ జీటీలో ప్రతి నిమిషం నీకు వాల్యుబుల్. మనం చేస్తున్న ప్రతి నిమిషం నెక్స్ట్ 45 days. నెక్స్ట్ స్టార్ట్ చేయనా? ఎస్ రాయండి. ఇందులో మొత్తం 5 రూల్స్ ఉంటారా? వీ హ్యావ్ ఏ 5 రూల్స్. ద రూల్ నెంబర్ 1 కరెక్ట్ గా చూడు. లుక్ ఎట్ ద రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ త్రూ వెన్ డయాగ్రామ్. ఆల్రెడీ 1 week బ్యాక్, బిఫోర్ వీక్ వెన్ డయాగ్రామ్ చూసాం. ఇందులో 3 keywords ఉంటాయి. 1 is a all, the second one is a sum, third one is a no. చూడండి, ఈ యొక్క ఆల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద డయాగ్రామ్, అంతేనా కాదా? దిస్ ఈజ్ అ బి, దిస్ ఈజ్ అ ఏ, ఇలా ఉంటుంది. మీకు కాల్ చెప్పాను లాస్ట్ 2 weeks బ్యాక్ క్లాస్ లో. కింద నుండి పైకి కంపేర్ చేసినప్పుడు ఆల్ అని, పై నుండి కింద కంపేర్ చేసినప్పుడు సమ్ అని చెప్పాను. దిస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఇది ఎలా రాస్తారా? ప్లీజ్ రెస్పాండ్. హౌ టు రైట్ కింద కంపేర్ చేస్తే, హౌ టు రైట్ సిలాజియమ్స్ ఎలా రాయొచ్చు? స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు కింద? యా, ఆల్ బి ఈస్ ఏ. కింద నుండి పైకి, పైన కింద రాస్తే ఏమవుతుందిరా? పైన కింద రాస్తే ఏమవుతుంది? ఫ్రమ్ ఏ ఈస్ బి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సిలాజిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, we have a Venn diagram like this. ఇలా ఉంది. ఓకే, Venn diagram like this. This is a C, this is a B, this is a A. కిందను కంపేర్ చేయండి రా, చెప్పండి స్టేట్మెంట్స్. కిందను కంపేర్ చేయండి. ఆల్ C's B తో కంపేర్ చేస్తే ఆల్ C ని, ఆల్ C's A అయిపోయింది. నెక్స్ట్ B తో ఏ కంపేర్ చేయండి. B తో ఏ కంపేర్ చేస్తే ఆల్ C's A అయిపోయింది. కింద పైకి అయిపోయింది. కమ్ టు ద పై నుండి కిందకి రండి. A to B కంపేర్ చేస్తే, some is B and some A is C. This is called as a statements from the Venn diagram. Clear? First point రాయండి. సమ్ అంటే ఎలా వస్తుంది? హౌ టు సమ్? సమ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? దీన్ని చెప్పాల్సిన పని లేదు. ఇది సమ్. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ బి. సమ్ ఏ ఈజ్ బి, సమ్ బి ఈజ్ ఏ. నెక్స్ట్ నో అంటే ఏంటి? నో రిలేషన్. ఇలా ఉంటుంది. ఏ అండ్ బి ఇద్దరికి ఎలాంటి కనెక్టివిటీ ఉండదు. నో క్యాట్ ఈజ్ ఎ డాగ్, నో డాగ్ ఈజ్ ఎ క్యాట్. ఇక ఎలా రాస్తాం సిలాజిమ్స్ లో? నో ఏ ఈజ్ బి, నో సారీ, no A is B and no B is A. Please note down the rule number 1. Please note down the rule number 1. All, some, no. If you say yes, I'm going for the rule number 2. ప్రతి కాన్సెప్ట్ కి 2-3 పాయింట్స్ చెప్తాను. ఆ 2-3 పాయింట్లు గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయాలి ఏ క్వశ్చన్ అయినా.
You shouldn't by heart. Completed? Yes, sir. Yeah. Next, rule number 2. Kattga chudu. Rule number 2. Rule number 2 ante, for example, kattga chudu. Rule number 2. They are giving as a statements. ఇలా స్టేట్మెంట్స్ ఇస్తాడు. స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్ ఉంటుంది. క్లియర్? స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ లో 1 అవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు. కన్క్లూజన్ లో కూడా 1 అవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు. సో ఆన్. The first point you have to understand clearly. You have to draw the Venn diagram only for the statements but not for the conclusion. Venn diagram ఎప్పుడు కూడా స్టేట్మెంట్ కే డ్రా చేయాలి, కన్క్లూజన్ కాదు. వెన్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత కన్క్లూజన్ లో ఏవైతే ఫాలో అవుతున్నాయో వాటిని టిక్ చేయాలి, ఏవైతే ఫాలో అవో వాటిని రాంగ్ చేయాలి. డిడ్ యూ అండర్స్టాండ్? రైట్ ఆన్ ద రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 చెప్తాను, రాయండి. Rule number 2, the Venn diagrams are drawn only for the statements. Venn diagrams are drawn only for the statements, but not for the conclusion. Tondaraga. Venn diagrams are drawn only for the statements, but not for the conclusions. Rule number 3, listen carefully. Rule number 3, చూడండి. For example, రవి అనే క్యాండిడేట్ ఉన్నాడు మన నెట్స్ లో. వాడి గురించి ఎంక్వైరీ చేశాను. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, 5 మెంబర్స్ ఎంక్వైరీ చేశాను. వాడు కాలేజ్కి వచ్చాడు. ఫస్ట్ పర్సన్ అన్నాడు రవి అన్నవాడు గుడ్ అన్నాడు, మంచివాడు. సెకండ్ పర్సన్ గుడ్ అన్నాడు, థర్డ్ పర్సన్ గుడ్ అన్నాడు, ఫోర్త్ పర్సన్ గుడ్ అన్నాడు, ఫిఫ్త్ పర్సన్ బ్యాడ్ అన్నాడు. ఇప్పుడు కన్క్లూజన్ ఏంట్రా? వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఎస్, గుడ్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే మనం సిలాజియమ్స్, వెన్ డయాగ్రామ్ అంటే లాజికల్ డిడక్షన్ అంటే మీనింగ్ లాజికల్లీ వీఆర్ థింకింగ్. అంటే ఇక్కడ 5 డయాగ్రామ్స్ లో 99% రైట్ టు 1% రాంగ్. కాబట్టి యు ఆర్ గివింగ్ మోర్ preference to the 99% but not for the 1%. But syllogisms అలా కాదు. ఈవెన్ దో వాడు గుడ్ 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 ఇలాగా, ఈవెన్ దో 99 times గుడ్ అయ్యి లాస్ట్ 100 times బ్యాడ్ అయితే immediately we are taking a conclusion bad. Did you understand? Did you understand? ఈవెన్ దో 99 డయాగ్రామ్ లో వాడు గుడ్ 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 అన్నా ఒక దాంట్లో రాంగ్ అయినా we have to take a wrong, we have to take a bad. That is the meaning of syllogisms. Clear? ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం చెప్తాను చూడండి. దట్ ఈస్ ద మీనింగ్. ఈ పాయింట్ కరెక్ట్ గా అర్థమై ఉండాలి మీకు. రూల్ నెంబర్ 3 చూడండి. లుక్ ఎట్ ద రూల్ నెంబర్ 3. The rule number 3 is called as a standard diagram. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డయాగ్రామ్? స్టాండర్డ్ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి? ఒకే ఒక డయాగ్రామ్ డ్రా చేయమని. అంటే స్టేట్మెంట్లకి మనం 100 డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ డయాగ్రామ్? లుక్ ఎట్ దిస్. స్టాండర్డ్ డయాగ్రామ్ ఎలా గీయాలి? సమ్ ఏ ఈస్ బి, సమ్ బి ఈస్ 1 minute స్టక్ అయింది. సమ్ బి ఈస్ ఏ అన్నాడు. చూడండి కరెక్ట్ గా. స్టాండర్డ్ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సమ్ ఏ ఈస్ బికి వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను అనుకోండి. సమ్ ఏ ఈస్ బి బాగుంది. ఇక్కడ మొత్తం 3 మనుషులు ఉన్నారు, బిఏ బిసి అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏబి గురించి మాట్లాడాడు, దాని ఏబి గురించి డ్రా చేశాను. సెకండ్ దాంట్లో సమ్ బిసి అన్నాడు, ఏ కాదు సి, సమ్ బిసి అన్నాడు. ఇక్కడ బిసి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడు, ఏ గురించి మాట్లాడద్దు. అంటే సమ్ బిసి అంటే ఇలా వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అస్ ఏ స్టాండర్డ్ డయాగ్రామ్. స్టాండర్డ్ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టేట్మెంట్ లో ఏదైతే మాట్లాడుతున్నాడో దాని గురించే మాట్లాడడాన్ని స్టాండర్డ్ డయాగ్రామ్ అంటారు. వాట్ ఇస్ ద సెకండ్ డయాగ్రామ్? ఇంకో మర్సం చూడలాగేస్తారు.
some A is B and రాస్తాడు. This is the right one. Some B, this is also right diagram. But this is called as a standard diagram. This is called as a possible diagram. మనం possible diagram మనం కన్సిడర్ చేయము. That is a point. ఎప్పుడైతే స్టేట్మెంట్ లో పాసిబుల్ అన్న మాట యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం తప్ప అది మామూలుగా సమ్ ఏ ఇస్ బి ఉన్నప్పుడు మన స్టాండర్డ్ డయాగ్రామే ఫాలో అవ్వాలి. రైట్ డౌన్. రూల్ నెంబర్ 3 నోట్ డౌన్. రూల్ నెంబర్ 3 స్టాండర్డ్ డయాగ్రామ్. రూల్ నెంబర్ 3 స్టాండర్డ్ డయాగ్రామ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ డయాగ్రామ్? దేని గురించి మాట్లాడుతున్నాడో దాని గురించే మాట్లాడు. సమ్ ఏ ఇస్ బి అంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఏ అండ్ బి but should not be include the C. Some B is C ante we are excluded the A, we have to include the B and C. We should not disturb the A in the case. Clear? Completed? Completed? Can completed? Please say yes, better. Please say yes. Yes, sir. Yes, sir. Yeah. Next, fourth point. Rule number 4. Rule number 4. చూడు, ఇది అర్థం కావాలి కరెక్ట్ గా. Rule number 4 is called as a either or condition. Either or condition అంటే మీనింగ్ ఏంటంటే 50% is exactly conclusion follows. దాని నుంచి స్టార్ట్ మాట్లాడండి. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐదర్ ఆర్ కండిషన్ అంటే రూల్ నెంబర్ 4 లో ఇన్ కన్క్లూజన్, మీకు తర్వాత అర్థమవుద్ది, క్వశ్చన్ చేసేటప్పుడు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ కన్క్లూజన్ ఇఫ్ దేర్ ఈస్ ఏ సమ్ అండ్ నో కాంబినేషన్ ఉండి, కన్క్లూజన్ లో సమ్ అండ్ నో కాంబినేషన్ ఉండి, సమ్ ఏ ఇస్ బి, నో బి ఇస్ ఏ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కన్క్లూజన్స్. ద సెకండ్ థింగ్, సమ్ ఏ ఇస్ బి, నో ఏ ఈస్ బి. నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చూడు, ఇందులో స్టేట్ కన్క్లూజన్ లో ఈ రెండు కాంబినేషన్ ఉండి సమ్ నో నో అని ఉండాలి. ఈ రెండు ఉండాలి. నో సమ్ అన్నా సమ్ అండ్ నో అన్నా. చెత్త క్వశ్చన్ అడగద్దు. సమ్ అండ్ నో అంటే నో అండ్ సమ్ బోత్ ఆర్ 2 into 3 is equal, 3 into 2 both are equal. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ బి ఉండాలి, ఇక్కడ బి ఉండాలి, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ బి. అంటే మీనింగ్ ఏంటి సార్? ఇక్కడ ఏలు బి లేన్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే, ఇక్కడ సమ్ అండ్ నో కాంబినేషన్ ఉండిన తర్వాత దిస్ ఈస్ కాల్డ్ as a subject, this is called as a object. Subject become the object, object become the subject. For example, in this case లో, for example, some cats are dogs, no dog is cat. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ అండ్ నో కాంబినేషన్ ఉంది. సబ్జెక్ట్ బికమ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్ ద సబ్జెక్ట్ ఫార్మర్ అయినా. అదర్వైజ్ సమ్ అండ్ నో కాంబినేషన్ ఉండి సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ ఉంటే ద డైరెక్ట్ ఆన్సర్, ద షార్ట్ కట్ మెథడ్ ఈస్ ఐదర్ ఆర్ కండిషన్. ప్లీజ్ నోట్ డౌన్. రూల్ నెంబర్ 4 మీకు క్వశ్చన్ చేసిన అర్థం అవుతుంది. ఇన్ conclusion, sum and no combination, subject become the object, object become the subject, or subject, object, object. Completed? Harshini unda class lo? Harshini, are you there in the class? Yes, sir. What is the rule number 1, Harshini? What is the rule number 1? 4 rules completed. What is the rule number 1? I asked you why. నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి నువ్వు సెలెక్ట్ అవుతావని కంపెనీస్ లో. What is the rule number 1, Harshini?
Rule number 1, Arshni. Rule number 2, rule number 3, rule number 4. ఇంతసేపు మాట్లాడు. రూల్ నెంబర్ 2 ఏంటి వర్షం? వాట్ ఇస్ ద రూల్ నెంబర్ 2? నెక్స్ట్ రూల్ నెంబర్ 5. Rule number 5 is the convergent. Convergence అంటే మీనింగ్ ఏంటంటే తారుమారు, రివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూసారు, దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కింద నుండి పైకి రాస్తే ఆల్ ఏ అన్నది ఆల్ ఏ ఈస్ బి అన్నాను. పైనుంచి కింద చేస్తే సమ్ బి ఈజ్ ఏ అన్నాను. అదే దాన్ని కన్వర్జెంట్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆల్ రివర్స్ చేశానో, ఆల్ రివర్స్ చేస్తే సమ్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఆల్ ఏ ఈస్ బి ఉంది కదా, దీన్ని రివర్స్ చేసాం అనుకో, ద ఆల్ బికమ్స్ సమ్ బీస్ ఏ. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆల్ అన్నది సమ్ అవుతుంది కానీ సమ్ అన్నది ఆల్ అవ్వదు. చూడండి డయాగ్రామ్ లో ఆల్ ఏ ఇస్ బి కానీ ఆల్ బి ఇస్ ఏ అవ్వదు. అంటే ఆల్ అన్నది సమ్ అవుతుంది, సమ్ అన్నది ఆల్ అవ్వదు. దట్ ఈస్ ద మీనింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. 1 minute. చూడు, ఆల్ రివర్స్ చేస్తే సమ్, సమ్ ఎప్పుడైతే రివర్స్ చేస్తావో సమ్మే వస్తుంది. నోని ఎప్పుడైతే రివర్స్ చేస్తావో నోయే వస్తుంది. ఓన్లీ ఎప్పుడైతే రివర్స్ చేస్తావో ఆల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఓన్లీ ఏ ఈస్ బి అన్నాడు అనుకో, ఎలా రాయొచ్చు? ఆల్ బి ఈజ్ ఏ. అంతేగాని ఆల్ రివర్స్ చేస్తే ఓన్లీ రాదు. అర్థమవుతుందా? దిస్ అది రాసుకోండి, కన్వర్జెంట్ రాసుకోండి. కన్వర్జెన్స్ తర్వాత ఫ్యూచర్ క్లాస్ లో అర్థమవుతాయి ఈ కన్వర్జెన్స్. రూల్ నెంబర్ 5. All can become some can become some, no can become no, only can become all. Last 10 minutes. ఒక 2 క్వశ్చన్ చేసుకుని 100 క్వశ్చన్ చేయాలి. కంప్లీటెడ్ సాయికిరణ్? ఎస్ సార్. యా, చూడండి పార్ట్ 1 రాసుకోండి. పార్ట్ 1, ద క్వశ్చన్ నెంబర్ 1. చూడండి, డోంట్ రైట్, లుక్ ఎట్ దిస్. నేను ఎలా ఫాలో అవుతున్నాను చూడు. క్వశ్చన్ ఇవ్వగానే పాయింట్ నెంబర్ 1, క్వశ్చన్ ఇవ్వగానే సర్చ్ కన్క్లూజన్ లోకి వచ్చేయండి. ద ఫస్ట్ పాయింట్ వద్దు, రిమెంబర్ క్వశ్చన్ ఇవ్వగానే ద ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ టు డ్రా ద వెన్ డయాగ్రామ్ ఫర్ ద స్టేట్మెంట్స్. పాయింట్ నెంబర్ 1. ద పాయింట్ నెంబర్ 2 ఈస్ కన్క్లూజన్. రండి, కన్క్లూజన్ రాగానే సర్చ్ ఫర్ ద సమ్ అండ్ నో కాంబినేషన్. సమ్ అండ్ నో ఎక్కడెక్కడ ఉందో కాంబినేషన్ చూడు. ఇక్కడ సమ్ ఉంది, ఓకే, నో ఉంది, సమ్ నో కాంబినేషన్ ఉంది. తర్వాత చూడు, ఇక్కడ సబ్జెక్ట్ కేక్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, కేక్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, కేక్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ సేమ్ సబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్, అండ్ వీ హ్యావ్ ఏ సమ్ అండ్ నో కాంబినేషన్. ద డైరెక్ట్ ఆన్సర్ ఈస్ either 1 or 2. Without drawing a Venn diagram, you can give your answer either 1 or 2. అర్థమైందా లేదా? ప్లీజ్ సే yes or no. ప్లీజ్ సే yes or no. Yes, sir. 4th rule. Yeah, yes, perfect. Come to the, ఇప్పుడు చూద్దాం. సమ్ అండ్ నో అన్నా, నో అండ్ సమ్ అన్నా బోత్. ఫస్ట్ అయిపోయింది. ఇంకా సర్చ్ చేయండి ఎక్కడైనా సమ్ అండ్ నో ఉందా. ఇక్కడ సెకండ్ కన్క్లూజన్, థర్డ్ కన్క్లూజన్ చూడు. ఇక్కడ సమ్ ఉంది, నో ఉంది, బట్ వాట్ అబౌట్ ద సబ్జెక్ట్? ఇక్కడ బుక్స్ ఉంది, సబ్జెక్ట్ అన్నది సేమ్ గా ఉందా, డిఫరెంట్ గా ఉందా, మారిపోయిందా? ప్లీజ్ సే yes or no. మారింది సార్. అంటే ఈ షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వదా? వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా షార్ట్ కట్ అన్నది? సమ్ ఒకటే. చూడండి, ఫస్ట్ 1 2 తీసుకున్నాను సమ్ అండ్ నో లో.
ఇక్కడ కేక్ సబ్జెక్టులు మారకూడదు. సబ్జెక్టులు కేకు బుక్కే ఉండాలి. అయితే తారుమారు అవ్వాలి, సేమ్ అవ్వాలి, జంబుల్డ్ అవ్వాలి, అదర్వైజ్ సేమ్ అవ్వాలి. ఇక్కడ కేకు బుక్స్ ఉంది కాబట్టి ఐదర్ 1 or 2 పెట్టాను ఆన్సర్. ఇప్పుడు స్టేట్మెంట్ కన్క్లూజన్ 2 and 3 చూడండి. కన్క్లూజన్ 2 and 3 కరెక్ట్ గా చూస్తే దిస్ ఈస్ ద కన్క్లూజన్ 2 and 3. 1 minute నేను రాస్తాను. కన్క్లూజన్ 2 నో కేక్ ఈజ్ బుక్ అని ఉంది. నో కేక్ ఈజ్ బుక్ ఉంది. సమ్ యాపిల్స్ ఆర్ బుక్స్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఈ రెండు క్రాస్ చెక్ చేసినప్పుడు ఇక్కడ నో అండ్ సమ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. బట్ ఎందుకు అవ్వట్లేదు? వై? ఇక్కడ బుక్స్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ వచ్చాయి, బాగుంది. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, లుక్ ఎట్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే ఏమొస్తుందిరా? కేక్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. మ్యాచ్ అవుతుందా? నో సార్. అంచేత ఇక్కడ కన్క్లూజన్ 2 and 3 కి ఎందుకు ఈ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వట్లేదో అర్థం కావాలి. షార్ట్ కట్ 1 and 2 కి, కన్క్లూజన్ 1 and 2 కి ఎందుకు షార్ట్ కట్ వర్కౌట్ అయ్యింది? ఐదర్ 1 or 2 పెట్టాను. ఎందుకు కన్క్లూజన్ 2, 3 కి ఎందుకు ఈ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్న మారిపోయి. ఇక్కడ కేక్ ఉండాలి, రెండు వైపులు బుక్ కేకే ఉండాలి. ఇక్కడ కేక్ ఉంది, బుక్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి. ఒకే సబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్ తారుమారు అవ్వాలి, అదే సేమ్ అవ్వాలి. ఇక్కడ ఏమయ్యాయి? 3 different వర్డ్స్ అయ్యాయి. 1 is a కేక్, అదర్ 1 is a book, థర్డ్ 1 is a యాపిల్. అంటే ఈ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు. చూడండి, లుక్ ఎట్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ అవ్వగానే ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద సమ్ అండ్ నో కాంబినేషన్. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రొసీజర్? వీ హ్యావ్ టు డూ ఇట్. ఇక్కడ ఇంకెక్కడ అప్లై చేయడానికి లేదు. అంటే కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 పోయింది. వీ గెట్ ఏ ఆన్సర్ ఐదర్ 1 or 2. ఇక్కడ కన్క్లూజన్ 3 and 4 ఈ రెండు ఉండిపోయాయి కదా, వీటికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయి. ఏదైతే మిగిలిపోయాయో చూడండి. లుక్ ఎట్ దిస్. వాట్ ఇస్ ద స్టాండర్డ్ డయాగ్రామ్? టేక్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ బుక్స్ ఆర్ కేక్స్. మొత్తం బుక్స్ అన్ని కూడా కేక్సే. దట్ ఇస్ ద ఫస్ట్ స్టాండర్డ్. డోంట్ ఇన్వాల్వ్ ద యాపిల్. ద సెకండ్ స్టేట్మెంట్ లో లుక్ ఎట్ ద సెకండ్ స్టేట్మెంట్, ఆల్ కేక్స్ ఆర్ యాపిల్స్. అన్ని కేక్స్, ఆల్ కేక్స్ ఆర్ యాపిల్స్. అయిపోయింది. స్టాండర్డ్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కన్క్లూజన్ 3, కన్క్లూజన్ 4 మిగిలాయో దానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయి. లుక్ ఎట్ దిస్. కన్క్లూజన్ 3 ఫాలో అవుతుందా? సమ్ యాపిల్స్ ఆర్ బుక్స్, పైనుంచి కిందకి అవుతుందా అవదా? సమ్ యాపిల్స్ ఆర్ బుక్స్, ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ అంటే కన్క్లూజన్ 3 ఫాలోస్. వాట్ అబౌట్ ద కన్క్లూజన్ 4? ఆల్ యాపిల్స్ ఆర్ బుక్స్? నో సార్. No, all apples are books, or some apples are books, some cakes are books. All apples books ఎప్పుడు కూడా అవ్వదు. అంటే conclusion 4 does not fall. Therefore the final answer is either 1 or 2, 3 follows. అర్థమవుతుందా లేదా? ఇదొక కన్క్లూజన్, ఇదొక కన్క్లూజన్. ఈ రెండు కలిపితే కామా పెట్టాలి. ఫస్ట్ దాంట్లో ఐదర్ 1 or 2 ఒక ఆప్షన్ అయింది. సెకండ్ దాంట్లో అవుట్ ఆఫ్ 3 and 4 లో ఫోర్త్ వన్ డస్ నాట్ ఫాలో, 3 ఫాలో అయింది కాబట్టి ద ఆన్సర్ ఇస్ ఐదర్ 1 or 2, 3 ఫాలోస్. ప్లీజ్ నోట్ డౌన్. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. ఈ క్వశ్చన్ ఒకటి అర్థమైతే చాలు, ఏ క్వశ్చన్ కొట్టుకెళ్ళిపోతాను. Next question. Can I go to the next question? Last and final question for today's class. ఏవైతే మీకు క్వశ్చన్స్ పంపించానో గూగుల్ క్లాస్ రూమ్ లో ఒక 5 months బ్యాక్ పెట్టాను, 4 months బ్యాక్ ఒక పీడిఎఫ్ పెట్టాను. క్లాస్ అయిపోగానే మొత్తం అంతా సాల్వ్ చేసేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంతవరకు షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది, ఎంత స్పీడ్ గా చేస్తున్నాను. ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. డోంట్ రైట్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇవ్వగానే we have to draw the Venn diagram for the statements. Point number 1 అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, we have to search for the sum and no combination. ఎక్కడెక్కడ సమ్ ఎక్కడెక్కడ నో ఉందో చూడండి. దిస్ ఈస్ కాల్డ్ as the first, this is called as the third. 1 and 3 లో సమ్ అండ్ నో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నో అండ్ సమ్ ఉంది, నో అండ్ సమ్ ఉంది. వాట్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్? ఇక్కడ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్. వాట్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్? స్టోన్ అండ్ స్టోన్. ఇక్కడ నాకు తెలిసిన షార్ట్ కట్ ప్రకారం ఏం చెప్పాను?
the subject become the object become the subject, and sum and no combination. The direct answer is we have either 1 or 3 ఈ కన్క్లూజన్ లో. నెక్స్ట్ చూద్దాం, ఇంకెక్కడైనా సమ్ అండ్ నో ఉందా చూద్దాం. 3 and 4 ఎందుకు అవ్వట్లేదు? 3 and 4 సమ్ అండ్ నో ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. వాట్ అబౌట్ ద సబ్జెక్ట్స్ మారిపోయింది అంటే ఇది వర్కౌట్ అవ్వదు. షార్ట్ కట్ 3 and 4 వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ కన్క్లూజన్, థర్డ్ కన్క్లూజన్ పోయింది. ఇప్పుడు ఏం మిగిలాయి? సెకండ్, ఫోర్త్ మిగిలిపోయి. దానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. వెన్ డయాగ్రామ్ డ్రా చేసింది ఎలా డ్రా చేయాలి? వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? యూ హావ్ టు గో విత్ ఎ స్టాండర్డ్ డయాగ్రామ్. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? సమ్ ఫ్లవర్స్ ఆర్ యాపిల్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ యాపిల్స్. వాట్ ఇస్ ద సెకండ్ వన్? సమ్ యాపిల్స్ ఆర్ స్టోన్స్. సమ్ యాపిల్స్ ఆర్ స్టోన్స్ అంటే దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డయాగ్రామ్. ఇప్పుడు ఏం మిగిలాయి? కన్క్లూజన్ 2 అండ్ కన్క్లూజన్ 4 మిగిలాయి. చూద్దాం ఏది ఫాలో అవుతున్నాయి. సీ ద కన్క్లూజన్ 2, ఆల్ యాపిల్స్ ఆర్ స్టోన్స్. ఆల్ యాపిల్స్ ఆర్ స్టోన్స్ అవుతుందా? రెండుకి ఎలాంటి కనెక్టివిటీ ఉండాలి? అవదు. వాట్ ఇస్ ద ఫోర్త్ స్టేట్మెంట్? ఫోర్త్ స్టేట్మెంట్ నో యాపిల్ ఇస్ ఎ ఫ్లవరా? రెండు కనెక్ట్ అయిపోయి అవదు. Therefore, second conclusion, fourth conclusion follow avadu kabatti the direct answer, the final conclusion is either 1 or 3. Please note down. That's all about the today's class. Please note down. ఇంకా ఒక 5 నిమిషాలు, ఇంకో 2 నిమిషాలు చెప్పి ఎందుకు either or కండిషన్ యూజ్ చేస్తున్నాను. సిఆర్స్ డోంట్ టేక్ అటెండెన్స్. నేను పంపించండి. నేను అటెండెన్స్ నాకు ఆల్రెడీ వచ్చేస్తుంది డేటా ఎక్స్టెన్షన్ లో. ఐ విల్ టేక్ కేర్. అటెండెన్స్ తీసుకుంటాను రోజు. ఓకే, నేను పంపించండి మీరు, రెండు కంపారిజన్ చేసి. ఇంతవరకు ఎవరైతే ఉన్నారో 254 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. రిమైనింగ్ అంతా ఆప్షన్ పెట్టేస్తాను. February 22 ఆప్షన్ పెట్టేస్తాను. ఎస్, డన్. అయిపోయిందా? ప్రాక్టీస్ చేయండి. 45 క్వశ్చన్లు ఉంటాయి పీడిఎఫ్ లో. పక్కన డయాగ్రామ్ గీసుకొని క్వశ్చన్ లో ఏదైతే డౌట్ ఉన్నాయో యూ కెన్ ఆస్క్ మీ నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ సే కంప్లీటెడ్. జాయిన్ అయిపోతున్నారు అప్పుడే టకటకమని. భవాని 57 కంప్లీటెడ్. కంప్లీటెడ్. కంప్లీటెడా? ఎస్ సార్. యా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి ఒక క్లారిటీ ఉండాలి కదా. 1 minute. ఇప్పుడు నాకు either or కండిషన్ అన్న షార్ట్ కట్ నాకు తెలియదు. అసలు నేను either or కండిషన్స్ సాటిస్ఫై అసలు కండిషన్ 1 minute. either or కండిషన్స్ నాకు తెలియదు. అప్పుడు ఎలా చేస్తాం చూడండి. వితౌట్ నోయింగ్ ఏ షార్ట్ కట్. Look at this. First diagram. Some flowers are apples. Some apples are stones. This is a standard diagram. What is the second possible diagram? ఇంకోటి బ్రెయిన్ ఎలా ఉంటుందంటే సార్ ఎందుకు ఇలా డ్రా చేయకూడదు? డ్రా చేయమని చెప్తున్నా కానీ దాంతో పని లేదు, దానికి సంబంధం లేదు. నెక్స్ట్, some flowers are apples, some apples are stones. ఎలా కూడా డ్రా చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ డయాగ్రామ్. దిస్ ఇస్ కాల్డ్ ఇక్కడ చూడండి. మొత్తం నాకు 4 కన్క్లూజన్ ఉన్నాయి కదా. కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2, కన్క్లూజన్ 3, కన్క్లూజన్ 4 ఉన్నాయి కదా. చూడండి
ఎలా డ్రా చేస్తున్నాను చూడండి. లుక్ ఎట్ ద ఫస్ట్ కన్క్లూజన్ చూడు. అవుతుంది అవ్వదు చెప్పండి. ఫస్ట్ డయాగ్రామ్ లో నో ఫ్లవర్ ఈజ్ ఎ స్టోన్ అవుతుందా అవదా? నో ఫ్లవర్ ఈజ్ ఎ స్టోన్ అవుతుందా అవదా? ఎస్ ఆర్ నో? రెండు కనెక్టివిటీ లేదు, అవుతుందా లేదా? నో ఫ్లవర్ ఈజ్ ఎ స్టోన్ ఫస్ట్ డయాగ్రామ్ లో, స్టాండర్డ్ డయాగ్రామ్ లో ఆ కన్క్లూజన్ ఫాలో అవుతుందా ఫాలో అవ్వదా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. ఎస్ ఫాలో అవుతుంది. ఈజ్ ఇట్ రైట్? ఫాలో అవుతుంది. ఇదే కన్క్లూజన్ సెకండ్ డయాగ్రామ్ లో చూడండి. నో ఫ్లవర్ ఈజ్ ఎ స్టోన్ అవుతుందా అవదా? నో అవ్వచ్చు. అవ్వదు. కమ్ టు సెకండ్ కన్క్లూజన్ రండి. ఆల్ యాపిల్స్ ఆర్ స్టోన్స్ అంటే ఆల్ యాపిల్స్ ఆర్ స్టోన్స్ అవుతుంది అవదా? ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ కన్క్లూజన్ అవదు. ఆల్ యాపిల్స్ ఆర్ స్టోన్స్ అవుతుందా? అవదు. కమ్ టు థర్డ్ వన్, సమ్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్ ఛాన్సే లేదు. ఈ సెకండ్ డయాగ్రామ్ లో సమ్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్ 100% ఫాలో అవుతుంది. కమ్ టు ద ఫోర్త్ కన్క్లూజన్ చూడు. నో యాపిల్ ఈజ్ ఎ ఫ్లవరా? నో యాపిల్ ఈజ్ ఎ ఫ్లవరా అంటే నో యాపిల్ ఈజ్ ఎ ఫ్లవర్ అంటే ఇలా ఉండాలి. రెండు కలిసిపోయి అంటే ఇందులో అవ్వదు, ఇందులో అవ్వదు. నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డయాగ్రామ్ లో 1 ఈజ్ రైట్ ఆన్సర్, సెకండ్ డయాగ్రామ్ లో 3rd ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ డయాగ్రామ్ లో దిస్ ఈజ్ 50% సాటిస్ఫైడ్, సెకండ్ డయాగ్రామ్ లో 50% సాటిస్ఫైడ్. 50-50 అంటే ఛాన్స్ ఏంటి? ఐదర్ ఆర్ కండిషన్. ఇదంతా డ్రా చేస్తే ఎగ్జామినేషన్ లో పేపర్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ ఎన్ని డయాగ్రామ్స్ చెక్ చేస్తే ఐదర్ ఆర్ కండిషన్ అవ్వదు. అందుచేత ఇది అవుట్ ఆఫ్ 100 డయాగ్రామ్స్ చూడండి. ఏవైతే స్టేట్మెంట్ ఉన్నాయో వీటికి మనం వీ కెన్ డ్రా ద 100 పాసిబుల్ డయాగ్రామ్స్ మనం డ్రా చేయొచ్చు. కానీ మనం ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ ఫాలో ద స్టాండర్డ్ డయాగ్రామ్ ప్లస్ వీఆర్ ఫాలోయింగ్ ఐదర్ ఆర్ కండిషన్. రెండు చెక్ చేసుకుని ఒక్క దెబ్బలో కొట్టేస్తాం క్వశ్చన్, ఈ క్వశ్చన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ క్లాస్. Thank you so much. See you next class. Bye. Take care.